పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది అలా ఎక్స్ట్రాడనరీ నిజంగా ఇప్పుడు అవుట్ స్టాండింగ్ అసలు ఊహించలేదు. రామ్ చరణ్ మాట్లాడే డైలాగ్ గానీ ఏం గొప్పగా రాశారు డైలాగ్స్. ఒకటే పని చేయడానికి ఒకటే బతకడానికి ఇది మళ్ళీ బతుకు రాదన్న డైలాగ్ వాడాలి గానీ ఈ భూమి మళ్ళీ పుడతామా అన్న డైలాగ్ లో ఊరా మాస్ బ్యాటింగ్ స్టైల్ చూసావా భయ్యా. ఎంఎస్ ధోని గుర్తొచ్చా నాకు నిజంగా అట్లాంటి స్టైల్ నిజంగా. ఎంఎస్ ధోని ఉంటే మాత్రం నిజంగా ఇంటికి కీపింగ్ అయితే కొట్టేస్తాడు. కానీ అవుట్ స్టాండింగ్ అన్న చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ అన్న లుక్ మాత్రం ఊచకోత ఊరా మాస్ అని చెప్పొచ్చు. చాలా బాగా నచ్చింది. సుకుమార్ రైటింగ్ కాబట్టి చాలా గొప్పగా ఉన్నది 100%. స్టార్టింగ్ పుష్పం ఇట్లాంటి బజ్ ఇచ్చారు. అంత పెద్ద ఇటు కొట్టింది. ఇది కూడా పెద్ద అలాంటి బజ్ వస్తుంది కాబట్టి అంత పెద్ద ఇటు కొట్ట మనకు దొరుకుంటున్నా. కానీ చెప్తున్నా ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ మాత్రం దిల్ ఖుష్ అవుతారు. అంత బాగుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగుంది. గేమ్స్ రియల్ లైఫ్ లో అలా షాట్ కొట్టగలుగుతారు కొట్టలేరు అన్న. ఎంతకు కీపింగ్ ఉంటాయి కాబట్టి కీపింగ్ అయిపోతున్నారు. కాదండి సిక్స్ అండ్ 6 క్యాచ్ కష్టం అన్నది. చాలా ముందుకు వచ్చి కొట్టింది కదా, చాలా ముందుకు వచ్చి కొట్టింది కాబట్టి 6 అయితే 100% కొడుతుంది. నాకు నమ్మకం ఉంది. సినిమా స్టోరీ మాత్రం తెలియదు కానీ చాలా చాలా అద్భుతంగా కనిపించింది నాకైతే. ఆ ముక్కు పుడగానే ఆ లుక్స్ కానీ స్టార్టింగ్ లో మనం చూపించారు. అప్పుడు అబ్జర్వ్ అన్న భుజం చాలా చిన్నగా ఉంది. అంటే ఏదో ప్లాన్ చేశారన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఓవరాల్ గా ఇది ఒక ఊర్లో జరిగేటటువంటి గేమ్స్ సంబంధించిన సినిమా కాబట్టి 100% మంచి కొట్టాలి. ఒక పెద్ద షాట్ బాలయ్య క్యాచ్ పెట్టాడు. బాలదేమో కానీ మేము చూసా పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో పట్టిండు. అదే చూసాను. మన సలార్లో ప్రభాస్ బాల్ వేస్తాడు. మన ఇప్పుడు పెద్దలో రామ్ చరణ్ 6 కొట్టాడు. దాని పవన్ కళ్యాణ్ క్యాచ్ పట్టినట్టుగా మీమ్స్ వచ్చాయి. ఎటకలకైనా చాలా చాలా బాగుందన్న. ఈ రోజు పండుగ రోజు సందర్భంగా చాలా దిల్ ఖుష్ అయింది. రామ్ చరణ్ నుంచి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్. నిజంగా బుచ్చిబాబు ఏమన్నా తీసాం ఆ గ్లిమ్స్ మాత్రం ఊచకోత. పండుగ రోజు నిజంగా పండుగ వాతావరణం కల్పించేందుకు థ్యాంక్ యూ సో మచ్. గేమ్ చేంజర్ లాంటి సినిమా కొద్దిగా బాధ అనిపించినప్పుడు కూడా ఇది మాత్రం ఊచకోత. అన్న గెటప్స్ మాత్రం ఊరా మాస్ అన్న తగలబెట్టేస్తాడు. నేను మొత్తం గత్తర్ లేపడని చెప్పొచ్చు అన్న. ఆ సినిమాకి పోటీ ఈ సినిమాకి పోటీ అని ఎవరు చెప్పవద్దు. సినిమాలన్నీ ప్రేమించాలి మనం. సినిమా బాగుంటది. ఓకే అన్న పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది అన్న? చాలా అంటే చాలా బాగుంది. మన బుచ్చిబాబు గారు చాలా గ్యాప్ 4 years గ్యాప్ తీసుకున్నారు తర్వాత. ఆ 4 years గ్యాప్ జస్ట్ గ్లిమ్స్ కి ఇంత జస్ట్ స్టార్టింగ్ మొన్నే ఎక్కువ రోజులు రాలేదు. ఆ గ్లిమ్స్ ని ఒక టీజర్ టైప్ లో చూపించాడు. దానిలో డైలాగ్ ఉంటది మామూలుగా అంటే మనం నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే అది చేయాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పినట్టు కాకుండా బతకాలనేది నాకు అసలు చాలా బాగుంది. అండ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఆ బ్యాట్ పట్టుకొని మధ్యలో పోయి ఇట్లా కొట్టా అసలు చాలా బాగుంది. అండ్ దీంట్లో మన శివరాజ్ కుమార్ అన్న ఉన్నారు, కన్నడ సూపర్ స్టార్ ఆయన, కన్నడ ఇండస్ట్రీ పెద్ద ఆయన ఉన్నారు. అండ్ మిర్జాపూర్ మున్నాబాయ్ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన క్రికెట్ మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో డాన్ ఎవరైనా ఉన్నారంటే మన ఎంఎస్ ధోని గారు. ఆయన కూడా ఉన్నారు. బట్ ఇంకా అది అఫీషియల్ గా బయట రాదు. ఆయన ఎంఎస్ ధోని ఉన్నాడా సినిమాలో? సినిమాలో ఉన్నారు. నిజం అన్న? అప్డేట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు మన మూవీ టీం వాళ్ళు? అప్పుడే చెప్పరు కదా, షూట్ స్టార్ట్ చేయలేదు. ఆయన పని స్క్రీన్ స్టార్ట్ చేయలేదు కదా. ఓ పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు మాకైతే మన హీరో. ఆయన ఉన్నారు. అది సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. అంటే మనం ఏ సినిమాకి పోటీ అని చెప్పలేం. పెద్ద గ్లిమ్స్ ఇప్పుడు ఇందాక రావడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? అంటే పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయిన 11:45 రిలీజ్ అయింది. తెలుగు అన్ని లాంగ్వేజ్ లో నేనైతే చూసాను అనమాట. సో మామూలు లేదు. ఆఫ్టర్ ఫ్లాప్ గేమ్ చేంజర్ తర్వాత రావడంతో అసలు ఒక వేరే లెవెల్లో ఉంది. సో నేనే 200-300 సార్లు చూసింటే గ్లిమ్స్ అంత బాగా నచ్చినాయి నాకు. సార్ మీకు ఏం నచ్చిన గ్లిమ్స్ లో మెయిన్ గా నచ్చినది ఏంది? నచ్చకపోవడానికి ఏముందాడా, అంతే నచ్చింది. రామ్ చరణ్ కాలు నుంచి ఆయన వెంట్రుక వరకు ప్రతిదీ ఒక్కటే చెప్తుంది. ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేస్తాం, ఇండస్ట్రీ రికార్డులో తిరగ రాస్తాం అనే చెప్తున్నారు. ఆ రేంజ్ లో ఉంది. అంటే ఆయన ఫస్ట్ డైలాగ్ కూడా ఉంటుంది బ్రో, నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకటే పని చేయడానికి ఏంటి, ఓ ఇంత పెద్ద జీవితంలో అంటారు, ఇంత పెద్ద జీవితంలో ఎంత పెద్ద హిట్ కొడతాలో చూడాలి. సో ఉత్త రామ్ చరణ్ ని జస్ట్ క్రికెట్ సీక్వెన్స్ లో చూపిస్తేనే అట్లుంటే ఫైట్ సీక్వెన్స్ ఉంది, పాటల సీక్వెన్స్ ఉన్నాయి, అంటే మళ్ళీ ఎమోషనల్ సీక్వెన్స్ ఉంది, మళ్ళీ మున్నాబాయ్ ఉన్నాడు ఆయన సీక్వెన్స్ ఉంది, శివరాజ్ కుమార్ ఆయన సీక్వెన్స్ ఉంది. ఈ సీక్వెన్స్ లలో పెట్టి కొడితే సీట్లు సినిగిపోవాలి పాన్ ఇండియా లెవెల్లో. ఆ లెవెల్లో ఉంటుంది.
సో ఏం మాట్లాడను, వెయిటింగ్ ఫర్. అన్న ఈ సినిమాలో ఎంఎస్ ధోని ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది, నిజమన్నా? ఎంఎస్ ధోని ఉండే ఛాన్స్ అంట? ధోని ఉన్నాడా లేదా ఇప్పుడు అన్ని లీక్ చేసి ఇంకా ఎక్కువ చేయదండి bro. Okay, దానికి తెలుస్తుంది, ఏదో చిన్న కామియానో ఏదో ఉండొచ్చు. చెప్తున్నా అంటే ఉన్నది అంటే ఉన్నదిలే. ఎలివేషన్ ఇచ్చి మనమే ఫ్యాన్ కాబట్టి చెప్తలేరు కానీ ఉంది. ఓకే, ఎందుకు ఉంటారు చెప్పండి, 6 కొట్టినప్పుడే తెలియదా ఉండడని. ఓకే, అట్లనే ఉంటది సినిమా, ఏం మాట్లాడద్దు. సో రిలీజ్ అప్పుడు గట్టిగా మాట్లాడుకుందాం. సో వెయిటింగ్ పెద్ద, చాలా పెద్దగా బ్లాక్ బస్టర్ పక్క. అన్న ఒక ఫస్ట్ డైలాగ్ ఎలా అనిపించింది అంట? స్టార్టింగ్ లో డైలాగ్ చాలా బాగా అనిపించింది బ్రో, దాన్ని చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది బ్రో, చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ అనిపించింది. అంటే జీవితంలో కింద ఉన్నోడు మాత్రం పై స్థాయికి అంటే మళ్ళీ కష్టపడాలి అనిపించేంత లోతుగా ఉంది ఆ డైలాగ్. అన్న పుష్పలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్న, మోటివేషన్ లాగా ఉంటాయి. రాయని నేను చెప్తే శిల్పాన్ని లిరిక్స్ సో అలాంటి నైజం మోటివేషన్ ఇస్తున్నట్టుగా అనిపించింది. అంటే సేమ్ పుష్ప 2 అక్షరాల పేరు, పెద్ద 2 అక్షరాల పేరు. సో అలాంటి నైజంగా అనిపిస్తుంది. పుష్ప లాంటి ఒకటి పెద్దకి పుష్పకు ఎటువంటి సంబంధం లేదు. పెద్దనే పుష్పనే. పుష్ప హిట్ అయిపోయింది, ఓకే అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పెద్ద వస్తుంది, పెద్దని హిట్ చేసుకుందాం అంతే. రామ్ చరణ్ కి గేమ్ చేసిన తర్వాత మంచి అంటే బ్రేక్ వచ్చే ఛాన్స్ ఉందా అన్న? ఎందుకు రాదు బ్రో, అంత బాగా పెట్టుకొని బ్రేక్ ఏంది, ఈ అమ్మ దూసుకొని పోతాడు అంతే. అంతే. ఓకే అన్న, డన్, థ్యాంక్ యూ.